వాళ్ళకు 200 ఉంటే 10 వేసి కేసీఆర్ 2000 చేసిండు ఇచ్చిండు. 10 వేసేమో నువ్వు ఇప్పుడు డబ్బులు చేస్తాను చెయ్యి ఈజీగా దానికి దరఖాస్తు ఉత్తరానికి ఏ పడడం ఉన్నది. 2000 4000 చేయడానికి నీకు ఏ కాగితం కావాలి, నీకు ఏ ఎంక్వైరీ కావాలి, నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది ఏదైనా అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తారు ఏమో మనం అడగాలన్నా వద్దా? అలాగే 4000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళైతే ఎదుగుదారికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు, కింది స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నారు, మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇలా ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టామా? మనం పెట్టే సగం కాంగ్రెస్ జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్ గారు చెప్పారు, అన్నా మనమేమో నీళ్ళు ఎక్కడ రావాలి, కరెంట్ ఎక్కడ రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎక్కడ చేయాలి, చెరువులు ఎక్కడ బాగా చేయాలి, కాలువలు ఎక్కడ రావాలి, రైతు బంధు ఎట్లు ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లు ఇవ్వాలి, బిల్లు చేసే వాళ్ళకి ఆర్గనైజేషన్ ఎట్లు ఇవ్వాలి, దవాఖానాలు ఎక్కడ బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లు ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి ముక్కులు వెనక వెళ్దాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని దీపాలు పెడదాం, ఎవరిని జైలు పెడదాం అని లంగా ప్రచారాలు, అబద్ధాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడ్డారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పని చేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పెట్టే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కావాల్సింది. నువ్వు చెప్పలే ఏ అడ్డం పోతుంది, ఆపురి మేము రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటాను. మనం వానకాలంలో ఇప్పుడు యాదగిరి పట్టు వస్తాయి, రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ ఏమంటావు అదే ఎలక్షన్ కోడ్ వచ్చి బోనస్ ఇవ్వాలి, మళ్ళీ చేతులు రావటం. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాటిలకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు వాళ్ళ బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తాను, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓటప్పుడు చెప్పినామా? మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకుండా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు 1,00,000 రూపాయల చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లలో చెప్పే వాహనం, ఓట్లలో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు, మంచినీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లే అడగాలని చెప్పిన తమ్ముడు నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినా మనం? ఓట్లలో చెప్పలే, కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు. రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికలలో చెప్పినే చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసిన పేదలకు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిన పేదలకు, మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం వేయాలనుకున్నాం. కానీ వీళ్ళు ఉన్న బియ్యం పని చేసినట్టు కనబడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళు వాస్తవం చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ అన్ని కూడా గమనిస్తే కనబడుతుందంటే కాంగ్రెస్ ఉన్నది ఇట్లా చెప్పి మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లాగ బిడ్డలు ఉన్నాయి అనుకున్నాం. కానీ ఇక్కడ కాలు బిడ్డలు ఉన్నాయి, వాళ్ళు గాలి చేతులు లాగేటట్టున్నారు. వీళ్ళేంటి దేని తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంతగా లాగ బిడ్డలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం గాలు అని చేతులు లాగబెడతారు. ఇదంతా కళ్ళ లాగటం అంటే వస్తుంది. అర్థమైతే కాగితం మనకి. ఇప్పుడు ఓట్లు ఏం చెప్పారు కంటే ఓట్లు రాగానే చేతులు లాగబట్టి సెక్రటరీ లాగ బిడ్డలు దొరుకుతలే ఉంటాయా?
సెక్రటరీలో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా. లేకపోతే అంటే మెదక్ కింద పోవడం, లేకపోతే ఇక్కడ ఏదైనా భూత బాధలో పార్లమెంట్ బాధల రాత్రి కూడా చదువుతారు కొంతమంది. అవునా? మరి ఇది ఎందుకు అనుమానం వచ్చింది నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజలలో చర్చ స్టార్ట్ అయింది. నిజంగా 4,000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2,500 అక్కడికి ఇస్తానంటే వచ్చినాయా? ఇలా తెలంగాణలో 1,57,00,000 మంది అక్క చెల్లెలు 18 ఏళ్ళు నిండి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 1,57,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తావా లేదా? గది ఇవ్వాలి కదా. మరి గది ఇవ్వమంటే అది కడతావా? కట్టు. మరి నువ్వే ఇస్తానని ఇస్తాను కనుక ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పటిలో అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు ఉంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000